బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే అన్నారు ఇప్పుడే పెంచుతున్నాం రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి. ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పిండ్రు. కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేపియండి సార్. అట్లనే వెరిఫై చేపియండి సార్. 1 మినిట్ ఒక్క నిమిషం 1 మినిట్. మీరు ఏ రోడ్డు చూడండి, ఏ ఊరు చూడండి. అయితే నేను చెప్పినాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే మీరు చెప్పింది అదేమైనా ఉంటే ప్రభుత్వానితో చేపియండి సార్. 1. 2 సార్, శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి
నేను డిమాండ్ చేస్తూ అదే అధ్యక్ష బెల్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మంది ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ రెండు విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి, బెల్ షాపులు ఎత్తేయాలి, ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దాదాపు 1 మినిట్ ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయానికి వస్తే అసలు ఎక్సైజు ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. సుమారుగా అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాల 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నెంబర్ 1. రెండవది, వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్ 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసిర్రు 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్లో ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష, ఇవన్నీ ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెంచినరు? ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది? ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది? అధ్యక్ష రెండవది అధ్యక్ష, మరి వాస్తవ పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది, మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష, మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు 25,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 400%. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆల్మోస్ట్ 400%. 10 సంవత్సరాలు 400% అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 40%. మీరు చూపించినటువంటి 34,000 కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే మరి 34,000 కోట్లు 40% ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే 35% 50,000 కోట్లు కావాలి. ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. రెండోది అధ్యక్ష, ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచుతారంటే 1% కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష, ఏదైతే అంటే పిల్ఫరేజ్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఫామ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు, అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో
వాళ్ళ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం. ఆ సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం. దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కావాల్సింది అంటే పవర్ కన్సంప్షన్ ఎంత అయింది, యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఎంత, అంటే ఇల్లీగల్ అయిందా, అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా చేసే ద్వారా ₹1 పెంచకుండా ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టే దానిలో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం 400% ట్యాక్స్లు పెంచారు. మాట్లాడితే అర్థం ఉండాలి వచ్చా, ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటా ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. అధ్యక్ష ఇంకో మాట, నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతిదానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఇస్తా. గౌరవ సభ్యులు అవకాశం ఇస్తా సార్, మీరు నాకు అవకాశం ఇచ్చింది మరి తర్వాత దీన్ని క్లారిఫై. సార్, గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అధికారం పోయి సంవత్సరం అయిందో లేదో ఒక కొత్తగా ఎమ్మెల్యే అయినట్టు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండ్రు సభకు, ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళు అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు. అందుకే అధ్యక్ష, నేను సబ్జెక్ట్లో పోతున్నా. ఇంతకుముందు ఏంటంటే చిలక పలుకులన్నీ తప్పు. కన్సర్న్ మినిస్టర్ గారిని ఆ విధంగా సంబోధించడం, ఆ చిలక పలుకు ఏదో చెప్పగలుగుతుంటే నేను గంట చెప్తాను. నేను ఒకటి 2 విషయాలు. ఒకటి, మీరు కొద్దిగా సమయం ఇవ్వండి, ఎందుకంటే మా సభ్యులు నేను డిమాండ్స్ అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు. ఏదో మొత్తం 10 ఏళ్ళల్లో బ్రహ్మాండంగా అన్ని రోడ్లు వేసేసినాం అంటే ఇప్పుడు మాకు పనే ఉండకపోతుంది. నాకు ఇవాళ 6,600 కోట్ల రూపాయలతో ఇవాళ టెండర్లు పిలిచి సగం 15 నెలల్లోనూ ఇవాళ సగం వర్క్ డౌన్ అయినాయి, సగం అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్ళలో చేసినది మేము ఒక 15 నెలల్లో చేసి చూపించినాం. అది శాంక్షన్స్ ఇచ్చినాం, రికార్డులో ఉన్నాయి, తెప్పించుకోమని చెప్పండి. రెండవది అధ్యక్ష, మా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఏదో అధికారం పొంగని ఒత్తిడిగా అధికారం ఉండడం మాట్లాడడం. మా జవహర్లాల్ నెహ్రూ గారు అనేవారు ఆనకట్టలే ఆధునిక దేవాలయాలని. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సార్ ఫౌండేషన్కి వచ్చినప్పుడు చెప్పిన మాట. బాగ్రా నగర్ నుంచి మొదలు పెడితే శ్రీశైలం కానివ్వండి, అటు సాగర్ కానివ్వండి, ఏ డ్యామ్లు కట్టినా ఏది వేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముందు సూచన విషయం. అలాగే ఆనకట్టలే కాదు, రోడ్లు కూడా దేవాలయం లాంటివి అని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే ఈరోజు అంబులెన్స్ ఆకుండా వెళ్ళే రహదారి ఉంటే ఒకరి ప్రాణం నిలబడుతుంది. ఒక మనిషి ప్రాణం పోతే డాక్టర్లు డబ్బు మందులు తీసుకురాలేవు. అలాగే ప్రయాణికులు మా దివంగత శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ప్రయాణికులు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చూడకుండా ప్రయాణించే ఫ్లైఓవర్ నిర్మిస్తామని శీలా దీక్షిత్ గారు ఒక సమావేశంలో చెప్పి మెట్రోని వరల్డ్ క్లాస్ మెట్రో ఢిల్లీలో కంప్లీట్ చేయించి సిగ్నల్ ఫ్రీ రోడ్స్ అన్ని కూడా చేసి ఢిల్లీలో మొదటి స్టార్ట్ చేశారు. మన ఇలా హైవేల మీద కానీ రోడ్ల మీద పెట్టినప్పుడు అధ్యక్ష ₹1 పెడితే తిరిగి మనకు ₹3 వస్తుంది. ఎట్లా వస్తుంది? ఆ గ్రామాలలో రోడ్లు ఉంటే పరిశ్రమలు రావడం, లోకల్గా ఎంప్లాయ్మెంట్ రావడం. ఇలా నల్గొండకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే 2 గంటలు పడుతున్నది. అదే రేపు 6 లేన్గా ఇవాళ మేము ఒత్తిడి తీసుకొచ్చి టెండర్ స్టేజ్ తీసుకొచ్చినాం. వాళ్ళు అప్పుడెప్పుడు హైదరాబాద్ విజయవాడ 6 లేన్ గురించి మాట్లాడలే. నేను జిఎంఆర్ని తీసేపించి కొత్త డిపిఆర్ చేయించి 3వ నెలలో టెండర్ పిలుస్తున్నాం. అదే 40-50 నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతాం,
పని చూసుకొని మనం నల్గొండకి వెళ్ళిపోతాం. ఇవాళ అందరూ కూడా హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్తో పాటు ఇవాళ ఫోర్స్ ఎందుకు వచ్చింది అధ్యక్ష? నీకు రోడ్ ఫెసిలిటీ మంచిగా ఉంటే పని చూసుకొని మళ్ళీ కరీంనగర్కో నిజామాబాద్కో వెళ్ళిపోతాం. ఆ విధంగా ఆలోచించి ముందు చూపుతోని ఒక హ్యామ్ ప్రాజెక్టు 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHA వారు మొదట హ్యామ్ ప్రాజెక్ట్ టేక్ దాని ద్వారా మేము కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇచ్చి నాకు ఈ రోడ్డు కావాలి కాదు. ఇవాళ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో ఎన్ని రోడ్లు వేసుకుంటూ తర్వాత నా స్పీచ్లో చెప్తాను. నేను ఫామ్ హౌస్కి ఏవి 600 కోట్లు తీసుకున్నో డీటెయిల్ మీకు వర్క్ వైజ్ చెప్తాను. కానీ నేను చెప్పేది ఏంటంటే వారు గంట 10 నిమిషాలు సభనితో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టించింది. కానీ ఈ విషయాలు చెప్తున్నాను. నల్గొండలో చేపట్టిన వర్క్స్ అన్ని కూడా టఫ్ ఐడిసి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు చేపట్టిన రోడ్లు అయ్యాయి. నేను నల్గొండ నిన్ననే వచ్చిన అధ్యక్ష. నల్గొండ టు దేవరకొండ ఢిల్లీ డబుల్ రోడ్ వేసినట్టు నేను రోజు నిన్న కూడా ఆ ఏరియాకు వేసిన దాన్ని నేను మొన్న ఒక నెల కింద దాన్ని డబుల్గా మార్చి రోడ్ వేయించినా ఇంకా బిల్లు కూడా ఇవ్వలేము. అంటే వారు చెప్పిన ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అబద్ధాలని చెప్పకూడదు. కానీ కొత్తగా ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఆర్ఎండ్బీ మినిస్టర్ వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కూడా బాధ అనిపించింది నాకు. ఇవాళ 15 నెలలుగా RRR సంబంధించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు RRR మీద, కానీ చెప్పవలసిన బాధ్యత నాకున్నది. RRR సంబంధించి వీళ్ళు చేసింది అధ్యక్ష, ఆ రోజు ఓన్లీ పేపర్ అడ్వైస్ ఇచ్చి 3A వాళ్ళ టైంలో ఇచ్చిండు. 2017లో డిక్లేర్ చేసిండు. నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఢిల్లీ పోవాలా లేక నుంచి ఇక్కడ ఉన్న నేషనల్ ఆఫీసర్ పిలిపామంటే పిలిపిస్తా. 161AA నెంబర్ ఇచ్చిందా లేదా? అప్పుడే ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎందుకు అప్రూవల్ కాలే? ఎందుకు రాలంటే ప్యాటేసి చెప్పాను. ఈ తర్వాత తెలుసుకున్నాను. 5 ఏళ్ళు ఆర్ఎండ్బీ మినిస్టర్ను నేనై 15 నెలలు అయింది. 3 నెలలు అలా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది. 12 నెలల్లో ఎన్ని వేల కోట్ల వర్క్ పిలిచడం, ఎన్ని గ్రౌండ్ అయినావు? నువ్వు పోయి తెలంగాణ తిరిగిరా. ఒకటే ప్రతిపక్షంగా రాగా ఒక తీరాగా అధికారం. ప్యాటేసి అంటే ప్రాజెక్ట్ అలైన్మెంట్ అండ్ టెక్నికల్ అప్రూవల్ కమిటీ దగ్గర పెండింగ్లో ఉన్నది. ప్యాటేసీలో అప్రూవ్ అయితే తప్ప మేము పే చేయలేము రైతులకు. 88% జనవరి 2025 వరకు 88% కాన్సెంట్ తీసుకున్నాం రైతుల దగ్గర. ఎప్పుడైతే ప్యాటేసి ఈ అప్రూవల్ మన 11th రోజు గడ్కరీ గారు కలిసినప్పుడు వారు ఏం చెప్పారంటే తప్పకుండా ఈ 2 monthsలో క్యాబినెట్లో అప్రూవ్ కావాలి, నేను చేపిస్తాను నేను అని చెప్పి వారు అందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆఫీసర్స్ ముందనే 2 hours రివ్యూలో చెప్పాను. అని ఒకటి అడుగుతున్నా, 2017లో దీనికి కొత్త నెంబర్ ఇచ్చి రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు తర్వాత దాదాపు 6 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు రీజనల్ లింక్ రోడ్ కూడా ఓన్లీ 3A వరకే మీరు అనౌన్స్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఒక్కసారి ఆ రోడ్డు గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఇవాళ 2000 కోట్లు లోన్ తీసుకుని అక్కడ ఉన్నాయి. 1500 కోట్లు బడ్జెట్లో మేము పెట్టాం. ఇవాళ ఎంత దాని గురించి ఎంత స్పీడప్ ఉన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్లో అప్రూవ్ చేయాలి. మొన్న పోయినప్పుడు క్లియర్గా డిస్కస్ చేసినాం. దాంతోపాటు మీరు సదరన్ పార్ట్ గురించి జరిగింది, మీరు నార్దర్న్ పార్ట్ గురించే పట్టించుకోండి. దీని మీద కూడా దానికి ప్రైవేట్ కన్సల్టెంట్ ద్వారా అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తున్నాం. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు గారు చెప్పినట్టు స్టేట్లో సంబంధించిన మీరు వేసిన రోడ్లు వివరాలు తర్వాత చెప్తాను. కానీ మీరు ఒకటే, మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ విజయవాడ రోడ్డు కావాలని కానీ 6 లేన్గా ఇవాళ కల్వకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రతిపాదన పంపించి దాన్ని గడ్కరీ గారు కూడా DPR ప్రిపేర్ చేయాలి. తప్పకుండా దాదాపు 7000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏ విధంగా హైదరాబాద్ విజయవాడని DPR టెండర్ పిలిపించినాం. GMR దాన్ని ఎప్పుడైతే ఆయన కోర్టుకు పోయిండో దానికి కోర్టులో పోయి స్క్రాచ్ చేయించి ఈరోజు ఆయన రిటర్న్ చేసి నేషనల్ హైవేని మేనేజ్ చేస్తూ 6 లేన్గా చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చెప్పకున్నా పర్వాలేదు, ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. మీరు అన్నట్టు మాది ఏదో టెంపరీగా మేము ఆలోచించే విధానం కాదు, పర్మనెంట్గా. ఇంతమంది చెప్పిన రోడ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని. ఇంకెప్పుడు గతంలో నేను ఎప్పుడు చెప్తున్నా అధ్యక్ష, గౌరవ కేంద్ర గడ్కరీ గారు కూడా పోయినప్పుడు మాట్లాడతాను. నేను డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు ఎంపీగా ఉన్నప్పుడు లాస్ట్ 5 years అమెరికా ఈజ్ గ్రేట్ అని ఎందుకంటారు అధ్యక్ష? అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని. అమెరికాలో రోడ్స్ బాగున్నాయి కాబట్టి అమెరికా ఆ విధంగా డెవలప్ అయిందని చెప్పి ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ గారు చెప్పిన మాట. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసినా డ్యాములు కట్టినా ఇది ప్రజల కోసం తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు అని.
ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ వినేది. అందుకనే మేము ఎక్కువ పోకుండా మీరు చెప్పిన తప్పు కాబట్టి నేను 5 ఏళ్ళు మినిస్టర్గా ఉన్న గౌరవ సభ్యులు ఈ విధంగా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ నా స్పీచ్లో చెప్తాను. కానీ ఎప్పుడు కూడా అధికారం పోగానే మొత్తం 15 నెలలలో మొత్తం ఏదో మేము ఏం చేయలే అంటే అసలు భారతదేశంలో డ్యాములు వేసినా ఓఆర్ఆర్ కట్టినా మీ సభ్యులు గంటన్నర మాట్లాడి మీరు లేరు ఆ రక్షణ బయటికి వెళ్ళింది. ఎందుకంటే మీరు గంటన్నర మాట్లాడండి. మినిస్టర్గా నాకు బాధ్యత ఉండదు అధ్యక్ష. అరే మీరు సీనియర్ సభ్యుని మొత్తం సీనియర్ సభ్యులు ఒక సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల మూడు కాంతల్లో రోడ్లు వేసుకుంటూ అయిపోతుంది అధ్యక్ష. పక్కకున్న దుబ్బాకర్ మర్చిపోయినావు, వెనకమున్న హుస్నాబాద్ మర్చిపోయినావు, అక్కడ మంత్రి అడవులలో బ్రిడ్జిలు లేవు, పెద్దపల్లిలో బైపాస్ రోడ్ వేయాలని లేదు. మీ ముగ్గురు సల్లకుండా సరిపోద్దా? మేము అట్లా కాదు అధ్యక్ష. మీకు కావాలంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్కి ఏం కావాలో చెప్పండి, అది కూడా శాంక్షన్ చేస్తాం. హయాంలో